మహిళలు, ఈ వీడియో మీకోసమే. ఇది చాలా ముఖ్యమైన అలర్ట్. ముఖ్యంగా ఒంటరి స్త్రీలు ఈ వీడియో తప్పకుండా చూడండి. తస్మాత్ జాగ్రత్త. సైకోలు మీ చుట్టూనే ఉన్నారు. ఒంటరిగా ఉండే మహిళలు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఈ సైకోని చూడండి. హైదరాబాద్ కుషాయిగూడలో నివసించే కమలాదేవి అనే ఈ పెద్దావిడిని దారుణంగా చంపేసి ఆమె చనిపోయాక ఇలా మెడ మీద పొట్ట మీద తొక్కుతూ సెల్ఫీ వీడియో తీసుకొని ఆ వీడియోని స్నేహితులకి పంపాడు ఆ నీచుడు. ఆమెని చంపి తర్వాత పారిపోయాడు. కుషాయిగూడలో మెయిన్ రోడ్డు మీద కమలాదేవికి 4 షాపులు, ఇళ్ళు కూడా ఉన్నాయి. ఒక రూమ్లో ఆమె ఉంటూ మిగిలిన షాపులు, ఇంకో రూమ్ అద్దెకిచ్చింది. షాప్లో పనిచేసే కుర్రాడు ఆ రూమ్లో అద్దెకు ఉంటూ ఈ హత్యకు పాల్పడ్డాడు. చంపేసిన తర్వాత 2 చేతుల్ని తాళ్లతో కట్టేసి వేలాడతీశాడు. ఆమె ఒంటరిగా ఉంటోందన్న విషయం అతనికి బాగా తెలుసు. ఆమెని హత్య చేసినా కాపాడే వాళ్ళెవరూ వచ్చే అవకాశం లేరని ఈ దారుణానికి పాల్పడ్డాడు ఈ ఉన్మాది. ఆవిడకు ఇక్కడ ఆస్తులు ఉన్నాయి కానీ కుటుంబ సభ్యులెవరూ లేరు అని తెలుసుకున్నాడు. ఒంటరిగా ఉండే మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి సైకోల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడం ముఖ్యం. చివరిగా ఓ నిండు ప్రాణం బలవడం శోచనీయం. ఒంటరి మహిళలను అప్రమత్తం చేయడానికి దిగువన ఉన్న ఫోటోని ఇక్కడ చూపించాల్సి వచ్చింది. సైకోలు అడుగడుగునా ఉన్నారు. బీ కేర్ఫుల్. సైకోలు ఎవరు మెడలో బోర్డులు వేసుకొని తిరగరు. మేం సైకోలమని చెప్పుకోరు. మంచిగా నమ్మిస్తూ మాట్లాడతారు. అటువంటి మాయమాటలకి లొంగకండి. మీరు ఒంటరిగా ఉన్నారని తెలిస్తే, మీ దగ్గర బాగా డబ్బు, బంగారం ఉందని తెలిస్తే చాలు. మీ పక్కింటి వాడే సైకో కూడా అవ్వచ్చు. మీ వాచ్మ్యాన్, పాల ప్యాకెట్లు తెచ్చేవాడు, సరుకులు తెచ్చే డెలివరీ బాయ్, లిఫ్ట్ బాయ్, మీ ఇంటికి రిపేర్ చేయడానికి వచ్చే ఎలక్ట్రీషియన్ లేదా ప్లంబర్, ఎవరైనా మీ ఆస్తి కోసమో బంగారం కోసమో మిమ్మల్ని ప్రాణాలతో లేకుండా కూడా చేయొచ్చు. మీ డ్రైవర్ లేదా మీ మంచినీళ్ళ క్యాన్ తెచ్చే ప్రతిరోజు చూసే ముఖాలైన వాళ్ళల్లో ఉన్న నీచ బుద్ధి తెలుసుకోవడం కష్టం. మీ బలహీనత వారికి తెలిస్తే తేలికగా ప్రాణాలు తీసేసే పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి. ఎవరికి మీ పర్సనల్ సమాచారం చెప్పకండి. మీరు ఒంటరిగా ఉంటున్నట్లు తెలియచేయకండి. అడుగడుగునా చాలా జాగ్రత్తగా ఉంటారని కోరుకుంటూ మీ శ్రీ టీవీ.